कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी एआईएमआईएम पार्टी वार्ड नंबर 2 के प्रेसिडेंट वसीम शेख ने उनके टीम मेंबर्स इमरान खान, अब्दुल हमीद, इलियास और उमर अब्दुल के साथ मिलकर एआईएमआईएम पार्टी के हबीब मिल्लत आली जनाब अलहज अकबरुद्दीन ओवैसी साहब से उनके घर बंजारा हिल्स में मुलाकात की और उन्हें हाल ही में हुए असेंबली में 6 बार जीत हासिल होने के मौके पर और हुकूमत तेलंगाना की जानिब से बनाए गए प्रो टर्म स्पीकर की मुबारकबाद भी दी। हमेशा आवाम के बीच रहकर उनकी परेशानियों को सुनकर हल करने वाले सोशल वर्कर और ट्रबल शूटर तेलकुंटा सतीश गुप्ता ने वार्ड नंबर 5 ज्योति कॉलोनी और ब्रुक बॉन्ड कॉलोनी का दौरा किया। वहां के आवाम ने सतीश गुप्ता से गुजारिश की है कि उन्हें कई सालों से परेशानी झेलनी पड़ रही है। ओपन प्लॉट्स में कचरा होने की वजह से गंदी बदबू और बीमारी फैलाने वाले मच्छर यहां पर फैल गए हैं। स्वच्छ कंटोनमेंट बोर्ड सिर्फ सुनने में अच्छा दिख रहा है। तेलकुंटा सतीश गुप्ता ने वहां की आवाम को भरोसा दिलाया है कि वो उनकी परेशानियों को एमएलए लास्या नंदिता और कंटोनमेंट बोर्ड के सीईओ मधुकर नाइक साहब की मदद से हल करेंगे। आज क्रिसमस फेस्टिवल होने के मौके पर एक्स वाइस प्रेसिडेंट जकुल्ला महेश्वर रेड्डी साहब ने कंटोनमेंट बोर्ड के इलाके वार्ड नंबर 1 न्यू बोइनपल्ली के सभी चर्चों का दौरा करते हुए चर्च में आए लोगों के साथ मिलकर केक कट किया और क्रिसमस फेस्टिवल की मुबारकबाद दी। इनके साथ इस प्रोग्राम में फेथ होम चर्च के जीवरत्नम, बैप्टिस्ट चर्च ऑफ इंडिया के बीएन मूर्ति, हालेलुया चर्च के जॉन विक्टर, नागेश्वर राव और शेखर भी मौजूद थे। పాస్టర్ గారు అందరికీ నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు సార్. ముందుగా పాస్టర్ గారికి అలాగే పెద్దలందరికీ మహిళలు ముఖ్యంగా పిల్లలందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అందరికీ. చాలా ఆనందంగా ఉంది అందరిని చూస్తూ ఉంటే. మరి ప్రతి సంవత్సరం క్రిస్మస్ రోజున మరి పాస్టర్ గారు ఇక్కడ పిలవడం మరి అందరినీ కూడా కలిసే విధంగా ఈ యొక్క మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉన్నది. మరి ఇలాగే రానున్న రోజుల్లో మీరు అందరూ కూడా సుఖశాంతులతో అందరూ హ్యాపీగా ఉండాలి. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా మరి మేము ఉన్నామనే సంగతి మర్చిపోవద్దు. డెఫినెట్గా పాస్టర్ గారికి చెప్తే మరి మాకు చెప్పించి చిన్న కాస్త ఏదైనా ఇబ్బందులు ఉన్నా మేము క్లియర్ చేస్తే పని చేస్తాం 100%. ఈ రానున్న రోజులు కూడా మరి మేము ఉంటాం ఖచ్చితంగా. ఏ పని ఉన్నా సరే మరి పాస్టర్ గారు చెప్పండి, ఖచ్చితంగా మేము నిలబడి ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తాం. మరి పెద్ద ఏసఐ గారి తీవ్రత అందరి మీద ఉండాల్సిందిగా మరి వాటిని కూడా ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చక్కని మాట చెప్పి విన్నారు కదా. ఏ వచ్చినా కానీ మనము మరి అయ్యగారికి చెప్తే అన్నీ కూడా చక్కగా మనకి సాల్వ్ చేసి అన్నీ కూడా మనకి పరిష్కారం చేసి అన్నీ అందిస్తారు. మరి రోడ్తో మాట చెప్పిన మాట ఇది డైసిస్, దేవుని డైసిస్, దేవుని యొక్క సన్నిధి. ఇక్కడ సన్నిధిలో చెప్పిన మాట నెరవేర్చుకోవాలి. ఎవరైనా నేనైనా మీరైనా ఎవరైనా. కాబట్టి తప్పకుండా మనకి నెరవేరుస్తారని మహేశ్వర్ రెడ్డి గారు నేను ఒక మాట ఏం చెప్తున్నాను మీ అందరికీ. ఈ తండ్రి గారు నాకు మిత్రుడు, మాల మిత్రుడు. చిన్నప్పటి నుంచి మీ తండ్రి గారు నాకు చాలా, నరసింహరెడ్డి గారు ఇప్పుడు కూడా ప్రొద్దున కూడా వెళ్ళాను, వారిని కలిసి వచ్చాను. వారు చాలా నాకు పీరియడ్ చెప్పారు. కాబట్టి మీరు నా ప్రియమైన కుటుంబం మరి దేవుడు చక్కగా ఈ చిన్న ప్రాయంలోనే చక్కగా మన నాయకుడిగా దేవుడు చేశాడు. ఆ నాయకత్వంలో చక్కగా ఈ ప్రజలకు మరి చక్కగా ఉండే ఈ బోర్డు మెంబరే కాదు, మేబీ ఎంపీగా అయిపోదు.
కూడిన సకల పరిశుద్ధ బిడ్డలకు, వారికి వారి కుటుంబస్తులకు, వారి యొక్క సేవకులకు అందరికీ, వారి ప్రభుత్వానికి దేవుని కృప, సమాధానము, దీవెన, ఆశీర్వాదం ఎల్లప్పుడూ సదాకాలము తోడైయును గాక. ఆమేన్. इसी के साथ आज की न्यूज़ बुलेटिन मुकम्मल होती है। ट्विन सिटीज़ की और खबरों और जानकारियों के लिए MR न्यूज़ चैनल को लाइक, शेयर और सब्सक्राइब करिए।